మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుపుత్రావుని. నిన్న కందుకూరు పట్టణంలో నైట్ 2:30కి దొంగతనం జరిగిందంట. వాళ్ళ ఇంటికి వచ్చాం. ఆ సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎలా జరిగింది రాత్రి దొంగతనం? రాత్రి 2:30 కారు వేసుకొని వచ్చారంట వాళ్ళు. 4 మనుషులు వచ్చారు. 4 మనుషుల్లో 3 తాళాలు పగలు కొట్టించి పైకి వచ్చి పక్క సందులో నుంచి రేకుల మీద నుంచి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి ఇన్వర్టర్లు, కరెంటు మొత్తం కట్ చేశారు. కట్ చేసి వచ్చిన తర్వాత ఆ పక్కన దాముకున్నారు. మేము కరెంటు పోయింది ఏందని చెప్పి బయటకు వచ్చి చూసేప్పుడు 3 దొంగలు లోపలికి దూరి ఎన్ని తాళాలు ఇవ్వండి, ఇక బంగారం డబ్బులు ఇవ్వండి, ఏం చేయకుండా పోతాము అని అన్నారు. ఆ మీద ఆ తలుపులు తీసి 50,000 ఉంటే 50,000 తీసుకున్నారు. తీసుకున్న తాళాలన్నీ దీమన్నారు. తాళాలు ఇచ్చాము. తీస్తే తాళాలు వాళ్ళకి తాళాలు రాపోయేటప్పటికి వీళ్ళిద్దరిని చితక బాదారు. అమ్మాయి తలకాయ పగలు కొట్టారు, చెవు కట్ చేశారు, కొడుకునేమో బాగా తన్నారు, మనవణ్ణి కూడా తన్నేసి ఆ మీద వెళ్ళిపోయారు కారులో. సెల్ ఫోన్లు మొత్తం తీసేసుకున్నారు. సెల్ ఫోన్లు ఏం లేవు, మొత్తం నొక్కపోయారు. సార్ మనీ కానీ నగలు కానీ ఏమన్నా పోయాయి? 50,000 పోయినాయండి. 50,000 పోయినాయి. బంగారం ఏమో ఈ గోల్డ్ అని చెప్పి అటు పడేసిపోయారు. వాడికి మరి తీవ్రంగా గాయాలు తగిలినాయి. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? నేను వేరే దగ్గర ఉంటానండి. మా భార్య నేను వేరే ఇంట్లో ఉంటాము. ఇక్కడ కొడుకు, కోడలు, మానవుడు ఏడు ఉంటారు. వచ్చింది 4. 3 పైకి వచ్చారు. ఒకడేమో కింద కారులో ఉన్నాడు. ఈ సెల్ ఫోన్ మొత్తం బీకేసుకున్నారు. సెల్ ఫోన్లు ఏం లేవు. మనం ఫోన్లు చేద్దామని కుదరలా. ఆమె కొట్టేసి కింద దూకేసి వెళ్ళిపోయారు కారులో. డబ్బులు ఎక్కడెక్కడ తగిలాయి సార్? తలకాయ పగలు కొట్టారు సార్. ఒంగోలు పోయినారు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. అమ్మాయి చెవు ఇక్కడ కోసేశారు. అబ్బాయికి ఏమో కాళ్ళు, చేతులు అంత బాగా దెబ్బలు తిన్నారు. మాలు చేతులతోనే కొట్టారు, అదే ఆయుధాలు కర్రలు తెచ్చారు సార్. కత్తులతో బెదిరించారు. ఉన్నాయి తీసిమని, ఉన్నాయి ఇచ్చాము, అవి సరిపోలేదని చెప్పి ఆమె కొట్టేసి వెళ్ళారు. వాళ్ళు ఏమన్నా ముసుగులు వేసుకున్నారా సార్? ముసుగులు వేసుకున్నారు, బాగా కవర్లు వేసుకున్నారు, చేతులు వేసుకున్నారు, కాళ్ళకి వేసుకున్నారు. వాళ్ళని చూస్తే గుర్తుపట్టగలరా మీరు? మాస్కులు వేసుకునేట్టు గుర్తుపెడతాం సార్. మాకు ఫుల్గా వేసుకున్నారు మాస్కులు, ఏమి అర్థం కాకుండా. ఎంతమంది సార్? 4. బాగా హైట్ ఉంటారా? ఈ ఒకరేమో 25 ఏళ్ళు, ఒక అబ్బాయి 35 ఏళ్ళు ఉంటాయి. అబ్బాయి అంటారు మామూలు. ఈయన తర్వాత అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నాము, ₹1,00,000 తీసుకొస్తే వదిలిపెడతాము అని చెప్పారు. మా దగ్గర ఏడున్నాయంటే మేము 4,000 5,000 వడ్డీలకి ఇచ్చుకున్నాం, మేము అట్టిస్తాము అంటే 50,000 ఇమ్మన్నాం. మా దగ్గర లేవన్నారు. 25,000 అన్నారంట, 15,000 అన్నారంట. అవన్నీ 15 లక్షలు, ₹1,00,000 15 లక్షలు దిగిపోయేటప్పుడు మా దగ్గర ఏం లేవు అని చెప్పేటికి మేము ఇన్ని దొంగతనాలు చేసుంటే ఇదే మీ దగ్గర తక్కువగా పోవటం మేము అని బెదిరించి తన్ని పోయారు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? నేను 6 గంటలకు వచ్చాను సార్. మా పిల్లోడు వచ్చి ఇట్లా ఇంటికి రమ్మని చెప్తే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేప్పుడు వాళ్ళు దెబ్బల్లో పడి ఉన్నారు. పోలీసులకు కానీ ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదా? చేశారు. పోలీసులు వచ్చారు, ఎస్ఐ వచ్చారు, డిఎస్పీ, ఎస్ఐ అందరూ వచ్చి రిపోర్ట్ రాసుకుపోయినారు. 7 గంటల తర్వాత 9 గంటల దాకా అందరూ ఉన్నారు సార్లు. అందరూ వచ్చి రిపోర్ట్ రాసుకున్నారు. దొంగతనం జరిగిన నువ్వు ఉన్నావా చిన్న? ఉన్నాను. అసలు ఎలా జరిగింది చెప్ప? వాళ్ళు పైకి వచ్చేసి మా నాన్నగారు బయటకు వచ్చారు ఏమైందని చూడడానికి. వాళ్ళు కరెంట్ తీసేశారు. అందుకని బయటకు వస్తే వాళ్ళు కింద నుంచి పైకి వచ్చేసి మా నాన్న మీద దాడి చేయడానికి చూశారు. ఇంకా వాళ్ళని కింద చూసారు. మా నాన్న ఒకరు పడ్డారు. వాళ్ళిద్దరు పైకి వచ్చారు. మేమిద్దరం లోపల ఉన్నాం, అమ్మ నేను. నువ్వు పైకి రాకపోతే వాళ్ళని ఏదో చేస్తామని చెప్పేసరికి నాన్న భయపడి పైకి వచ్చేసారు. నిన్నేమన్నా కొట్టారా? కొట్టారు. ఎక్కడ దెబ్బలు చూపి? చేతి మీద ఇక్కడ చింకాడ తగి. అమ్మకి నాన్నకి కూడా గాయాలని. అమ్మకి చెవు చీలింది, నాన్నకేమో బాగా దెబ్బలు కొట్టారు. కింద పడినప్పుడు కొంచెం ఇక్కడ స్క్రాచెస్ పడ్డాడు డాడీకి. అప్పుడు మీ దగ్గర ఫోన్ లేదా? ఎమ్మటి 100కి కాల్ చేయాలి కదా? ఎమ్మటి 100కి కాల్ చేయాలంటే లోపలికి ఫోన్ ఎత్తుకే లోపల వాళ్ళు వచ్చేసి ఫోన్స్ అన్ని తీసేసుకున్నారు. ఎప్పుడు ఇన్ఫార్మ్ చేసావు పోలీసులకు కానీ మీ తాతయ్య? 7 o'clockకి మామూలుగా జరిగాక 1 గంట లోపలే ఉన్నాము. తర్వాత బయటకు వచ్చి మా మామయ్యకి ఫోన్ చేసాము.
మా మామయ్య వచ్చి మా పెదనాన్న తాతయ్యని తీసుకొచ్చారు.